పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ప్రేమించి మనందరినీ యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని సంధించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. లేక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి అర్హతలు మనం కలిగిన వారికి ఉండాలి, ఎలాంటి అర్హతలు మనం పొందుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గత దినముల్లో మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం అనేకమైన శ్రమలు అనుభవించాలని, ప్రియులారా, అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, అది అపోస్తుల బోధ ఉన్నదని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధ ఉన్నదని మనము ప్రియమైన బిడ్డలారా విని ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై మనమందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యం నుండి ప్రియమైన బిడ్డలారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్వయముగా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో చేరాలంటే మనం ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి ప్రియలారా ఇక్కడ మనము చూస్తుంటున్నాం. చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఇదిగో ప్రభు, ఏ రాజ్య మహిమకు అయితే మనం పిలిచావో ఆ రాజ్య మహిమకు యోగ్యులుగా ఉన్నట్లుగా అయా మాతో ఒక్కొక్క మాటను మీరు మాట్లాడుతూ వస్తుందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం ప్రభు మరొక వాక్యాన్ని మా ముందు పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. చదవబడిన ఈ వాక్యము ద్వారా నీ ప్రజల మీద మాతో మాట్లాడి నీ పరలోక రాజ్యము కొరకు సిద్ధపాటు చేయమని, అల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని సమస్తం నీ హస్తముకు సమర్పిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ కొంతమందిని ప్రియులారా కంపేర్ చేసి లేకుంటే మనం చూపిస్తున్నాడు. ఎవరంటే శాస్త్రులు, రెండవది ఏంటంటే పరిసయ్యులు. వీరి నీతి కంటే కూడా మన యొక్క నీతి అధికముగా ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అని ఇక్కడ ప్రభు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమే ఉన్నాం. ప్రియమైనవారా, ముఖ్యముగా ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు, వారి యొక్క స్వభావం ఏంటిది, వారు చేసే క్రియలు ఏంటిది, మనము దాని గురించి నేర్చుకుంటే ద్వారా వారికంటే కూడా అధికమైన నీతిమంతులుగా ఉండమని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. స్పెషల్గా ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకంగా ఇది బోధకుల గురించి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే యేసు ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో దాదాపు 4 గుంపుల ప్రజలు ఉండేటువంటి వారు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క గుంపులన్నీ కూడా ప్రియులారా మరి బబులోను చెర నుండి విడిపింపబడిన తర్వాత మరి ఆ యొక్క యూదయ దేశంలో లేకుంటే యెరూషలేములో యూదులలో అనేక గుంపులు ఏర్పడ్డాయి. ఆ గుంపులు ప్రియులారా ఒకటేమో ఎసెన్స్ అంటారు. అంటే వాళ్ళు సాధువులుగా సన్యాసుల వలె అన్నిటిని విసర్జించి ఏమీ లేని వారుగా మనుషులకు ఎదురు కాకుండా వాళ్ళు రహస్యముగా గుహల్లో కొండలో గడిపేటువంటి వారుగా ఉండేటువంటి వారు. వీరిని ఎసెన్స్ అనేవారు, లేకుంటే వారిని సాధువులు అని మనం పిలవచ్చు. మన దేశంలో సాధువులు ఉంటారు కదండి, అలాంటి ఒక గుంపు ఒకటి ఉండేటువంటిది. తర్వాత రెండవ గుంపు ప్రియులారా పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఏంటిది? వీరు దేవుని యొక్క ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు. రెండోది మనుషులకు కనబడేటట్టుగా తమ నీతికి జరిగించేటువంటి వారు. అందులోనే ఇంకొక గుంపు కూడా శాస్త్రులు కూడా ఉండేటువంటి వారు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు కూడా దాదాపు ప్రియులారా మరి పరిసయ్యుల వలె ధర్మశాస్త్రం ఎరిగిన వారుగా ఉంటూ, అలాగే ప్రియమైన బిడ్డలారా వారు
పైకి మాత్రమే మరి పరిశుద్ధుల్లాగా, పైకి మాత్రమే దేవుని ప్రజల్లాగా ఉండేటువంటి ఒక గుంపుగా ఉండేటువంటిది. ప్రియులారా, ఇంకో గుంపు ప్రియులారా, 4వది ప్రియులారా, హేరోదీయులు ఉండేటువంటి వారు లౌకిక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అటు దేవుని అటు ప్రియులారా తర్వాత రాజకీయంలో కూడా పాలు పంపులు పంపుతూ ఉండేటువంటి గుంపు హేరోదీయులు. అయితే ప్రియులారా, ఈ 4 గుంపులు కూడా ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఉండేటువంటి వారు. వీరి ప్రారంభం ప్రియులారా మరి ఎవరంటే బబులోను నుంచి చెరపట్టబడి ఎజ్రా నెహెమ్యా కాలంలో తిరిగి వచ్చిన తర్వాత ఈ గుంపులన్నీ కూడా ఏర్పడినట్టు మనకు చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ దినమున వారి యొక్క ఇరువురు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే శాస్త్రులు పరిసయ్యులు వారి నీతి కంటే మన యొక్క నీతి అధికముగా ఉండకపోతే మనం ఎక్కడ వెళ్ళామంట? పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంటున్నాం. అయితే ఈ దినాల్లో మనము ప్రియులారా ఈ యొక్క శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి మనము కొంత ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధతో విన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా మీరు గ్రహించగలరు వారి స్వభావం ఏ రీతిగా ఉంది. అలాంటి స్వభావం వలె ఉండకుండా మనము ఇంకా కూడా నిజమైనటువంటి యొక్క సత్యంలోనూ యథార్థమైన జీవితంలో మనం ఏం చేయాలి? కొనసాగవలసిన వారమునా. ఇందు నిమిత్తమై ప్రియులారా మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క శాస్త్రులు ఎవరు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా శాస్త్రుల గురించి, శాస్త్రుల యొక్క స్వభావం గురించి, వారి యొక్క పాపాల గురించి, వాళ్ళ గురించి ప్రభు ఏం సెలవిచ్చాడో ఆ విషయాన్ని మనము ప్రియులారా నేర్చుకొనబోతున్నాం. మొట్టమొదటిగా ప్రియులారా ఈ శాస్త్రులు అనబడిన వారు శాస్త్రులు అనగా ప్రియమైన బిడ్డలారా వీరు ఒక పని ఏంటిదంటే ఆది నుంచి పాత నిబంధన కాలంలో నుంచి కూడా ఈ శాస్త్రులు ఉండేటువంటి వారు. శాస్త్రులు అంటే ప్రియులారా ధర్మశాస్త్రాన్ని రాసేటువంటి వారు, లేకుంటే రాజుగారి యొక్క ఆస్థానంలో ఉంటూ రాసేటువంటి వారు అన్నమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు రాస్తూ ఉండేటువంటి వారు. ప్రియులారా మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఎజ్రా కూడా ఒక శాస్త్రి ఉండనని దేవుని వాక్యం చూస్తున్నాం. అయితే ఇతడు చాలా యథార్థపరుడు, భయభక్తులు గలవాడు. మరి దేవుని కొరకు ప్రియులారా ఎంతో మరి ఆసక్తితో దేవునికి రోషం కలిగి నిలబడి దేవుని ప్రజలలో మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని మరి పాటింప చేయటానికి కంకణం కట్టుకొని ఏం చేశాడు? ప్రియులారా మరి యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి మరి యూదులను మరి ఏం చేయాలి? దేవుని వైపు తిప్పినటువంటి ఒక యథార్థమైన నిజమైనటువంటి శాస్త్రి. అందులో ఒక వాక్యాన్ని మాత్రం మీకు ప్రభు చదువుతాను చూడండి. ఈ యొక్క ఎజ్రా ఎలాంటి వాడంటే ప్రియులారా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. ఎజ్రా గురించి ఒక చక్కటి మాట రాయబడింది ఇక్కడ. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇజ్రాయేలుకు దాని కట్టలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. చూడండి ఎజ్రా ఎలాంటి వాడంటే దేవుని ధర్మశాస్త్రమును ఏం చేసేవాడంట? పరిశోధించేటువంటి వాడంట. అదే కాకుండా ప్రియులారా దాని చొప్పున నడుచుకునేటువంటి వాడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసి అయినప్పటికీ, దేవుని సేవకుడు అయినప్పటికీ, వాక్యాన్ని బోధించే వ్యక్తి అయినప్పటికీ, ఎవరైనా సరే, ఒకవేళ సంఘంలో పెద్దవి కావచ్చు, డీకెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రియమైన బిడ్డలారా మరి ఎజ్రా వంటి లక్షణాలు నీకు ఎంతో అవసరమై ఉన్నది. ప్రియులారా ఎజ్రా ఎలాంటి వాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం కూడా పరిశీలన చేసి చదువుకునేవాడంట. కాబట్టి దేవుని ప్రేమ మనము ఏం చేయాలి? నువ్వు సండే స్కూల్ టీచర్ అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు పరిశీలన చేసి చదువుకోవాలి. రెండోదంట దాని చొప్పున నడుచువాడంట. బోధించడమే కాదు ప్రియులారా, దాని ప్రకారం ఏం చేయాలి? నడిచి చూపించాలి, నడిచేవాడుగా ఉండాలి. తర్వాత మనం చూస్తాం మరి ఇజ్రాయిలకు దాని కట్టలకు విధులకు నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ప్రియులారా మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని పరిశీలించి చదువుకునే వ్యక్తి, రెండోది దాని ప్రకారం నడిచే వ్యక్తి, మూడోది ఏం చేస్తున్నాడు? దాన్ని నేర్పడానికి ఏం కలిగి ఉన్నాడు? దృఢ నిశ్చయము చేసుకున్నవాడై ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఒకవేళ నువ్వు సండే స్కూల్ టీచర్ అయి ఉండొచ్చు,
ఒకవేళ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సంఘ పెద్దవు కావచ్చు, లేకుంటే పరిచారకుడు కావచ్చు, మరి ఒక సేవకుడు కావచ్చు, ఎవరైనా సరే కానీ నీలో ఈ యొక్క 3 లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చదువుకుంటున్నవాడుగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథం మనం చూస్తాం, యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుకొనుడి. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు పరిశీలన చేసి ఏం చేయాలి? అసలు శిశులైన సత్యాన్ని నువ్వు బాగా గ్రహించి ఏం చేయాలి? దాని ప్రకారం నడవాలి, నడిచి చూపించాలి. మూడోదిగా, మరి ఈ యొక్క సత్యాన్ని ఏదైతే నువ్వు గ్రహించావో, సత్యాన్ని ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే అనుభవపూర్వకంగా నువ్వు గ్రహించావో తెలుసుకున్నావో, దానిని ఏం చేయాలి? ప్రజలకు బోధించాలి. సండే స్కూల్ పిల్లలకైనా, సంఘానికైనా, మరి కుటుంబానికైనా ఏం చేయాలి? బోధించేవాడుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి. నిజముగా ఈ ఎజ్రాలో ఇలాంటి ఒక గొప్ప తత్వము కలిగిన వాడై నిజమైనటువంటి శాస్త్రి అయి ఉన్నాడు ఈయన. ప్రియమైన సహోదరి సహోదరా, ఇలాంటి శాస్త్రి ఈయన. కానీ రాను రాను ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు సమయానికి వచ్చేటప్పటికి ఈ శాస్త్రులు ఎలాంటి వారు అయిపోయారంటే, బహు భయంకరమైనటువంటి యొక్క దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమైపోయారు? విరోధులు అయిపోయారు, నామకార్థం అయిపోయారు, వేషధారులు అయిపోయారు. రాబోతున్న కాలంలో మనం అవి నేర్చుకుందాం ప్రేమలారా. కాబట్టి ఇలాంటి యొక్క శాస్త్రి ప్రేమలారా ఎజ్రా అయి ఉన్నాడు. కానీ రాను రాను ఏమైపోయింది? ఈ యొక్క శాస్త్రుల యొక్క పరిస్థితి కేవలము పేరుకు మాత్రము ప్రేమలారా ఏమైపోయారు? భక్తిపరులు అయిపోయారు. అయితే ఈ శాస్త్రుల ప్రేమలారా, మరి దేవుని వాక్యంకి వద్దాం ప్రేమలారా. ఈ యొక్క శాస్త్రుల యొక్క విషయానికి మనం వద్దాం. ఈ సమయంలో శాస్త్రుల యొక్క స్వభావం గురించి మనం కొన్ని నేర్చుకుందాం ప్రేమలారా. మనం జాగ్రత్తగా విన్నట్లయితే చూడండి, శాస్త్రుల యొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రేమలారా. మొట్టమొదటిగా ఈ శాస్త్రుల గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయముగా చెప్తున్నటువంటి మాట, వీరు చేసే పని ఏంటిది, వీరు చేసే కార్యాలు ఏంటిది, వీరిని చూసి మనము కూడా ఏం చేయాలి తెలుసా? మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, వారిలాగానే మనం నామకాస్థితి అయిపోయామా, వేషధారులం అయిపోయామా, లేక నిజంగా ఎజ్రాలాగా ప్రేమలారా దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మనం పరిశీలించే చదువుకొని దాన్ని అనుసరించే వారముగా, ఆ ప్రకారం నడిచేటువంటి వారముగా ఉన్నామా అని మనం పరిశీలన చేసుకొని మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన స్వభావాన్ని ఏం చేయాలి? చక్క చేసుకొని ప్రేమలారా దేవుని రాజ్యమునకు ఏం కావాలి? హక్కుదారులు కావాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ శాస్త్రుల్లో ఒక ప్రేమల పని ఏంటిదో, మనము వారి యొక్క లక్షణాలు ఏంటిదో మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం దేవుని వాక్యం నుంచి. మొట్టమొదటిగా ప్రేమలారా మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త ప్రేమలారా 23వ అధ్యాయము ప్రేమలారా 2వ వాక్యం చదువుదాం. 23వ అధ్యాయము ప్రేమలారా 2వ వాక్యం చదువుదాం. ప్రేమలారా అందరూ కూడా నాతో పాటు బైబిల్ గ్రంథాలు తెరిచి ప్రేమలారా చదువుదాం. ప్రేమలారా మత్తయి చదవండి. ప్రేమలారా మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. శాస్త్రులను పరిసయ్యులను మోసే పీట మీద కూర్చుండువారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట శాస్త్రులు పరిశీలకు స్థానం ఏంటిది అని మనం చూసినట్లయితే, వీరంట మోసే పీట మీద కూర్చునేటువంటి వారు. అంటే దాని అర్థము ప్రియులారా తమ మట్టుకు తామేమో ఏంటిది ప్రియులారా మోసే యొక్క ప్రతినిధులము. మోసే తర్వాత ఆనాడు మోసే ఇజ్రాయేల్ ప్రజలకి ఏ రీతిగా అయితే దేవుని దగ్గర నుంచి దైవ వాక్కులు పొందుకొని ఏ రకముగా అయితే ప్రజలకు తెలియపరిచి ప్రజలు నడిపించాడో, అదే రీతిగా మేము కూడా ఆ స్థానానికి చెందిన వారము. మేము కూడా మీకెవరము ప్రతినిధులము, దేవుని వాక్యమును మీకు తెలియపరిచి మిమ్మల్ని సరైన మార్గం నడిపించేటువంటి వారమని చెప్పుకునేటువంటి యొక్క వారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, వీరెక్కడ మోసే పీఠ మీద ఉన్నటువంటి వారంట. ప్రియ సహోదరి సహోదరా,
ఈ దినము కూడా నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఒకవేళ నువ్వు సండే స్కూల్ టీచర్ కావచ్చు, ప్రియులారా సంఘ పరిచారకుడు కావచ్చు, ఒకవేళ సంఘ పెద్దవు కావచ్చు, అలాగే సంఘ సేవకుడు కావచ్చు. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ప్రియులారా నేను దేవుని సేవకుడను, అవును దేవుని పక్షం నిలబడుతున్నాను, దేవుని మాటలు మీకు తెలియపరుస్తున్నానని మనము దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వారముగా ఉన్నాం. అయితే ప్రియులారా మంచిదే, కానీ నువ్వు చేసేటువంటి కార్యాలు, నీ యొక్క అంతరంగ స్వభావము ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకొని చేసుకోకపోతే నువ్వు మోసే పీఠ మీద ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థానం ఎంత గొప్ప సేవకుడు అయినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో ఏమాత్రం ఏం చేయలేవు, ప్రవేశించలేవన్న సంగతిని బాగా అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులు ఇక్కడ ఎవరన్నారు, అందుకే వీరంట మేము మోసే పీఠం నిలబడే వారము. అందుకంటాడు మేము ప్రియులు యోహాను సువార్త 9:28 చదువుదాం. ప్రియులారా యోహాను సువార్త 9:28-29. యోహాను సువార్త 9వ అధ్యాయము 28-29. అందుకు వారు నీవే వారి శిష్యుడవు, మేము మోసే శిష్యులము. ఇక్కడ వారు ధైర్యం చెప్పిన ఎవరు మేము మోసే శిష్యులమయ్యా అని మోసే ప్రతినిధులుగా వారు ఏం చేసేవారు, తాము ప్రత్యక్షపరచుకునే వారు. రెండవదిగా మత్తయి సువార్త 2:4 కూడా చదువుదాం ప్రేమిలారా. 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఇక్కడ ఏ రోజు రాజు జ్ఞానులు తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అన్నటువంటి విషయాన్ని ఎవరిని తెలుసుకుంటున్నాడు తెలుసా, శాస్త్రులను పిలిపించి అడిగి తెలుసుకో. అంటే వీరికి దేవుని ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వారు. ప్రియులారా దేవుని ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వారు, లేఖనాల్లో బాగా ఎరిగినటువంటి వారు. అర్థమైందండి. మొట్టమొదట వీరు మోసే స్థానం నిలబడేటువంటి వారు. రెండోది ప్రియులారా ఏమిటి తెలుసా, లేఖనాలని బాగా ఎరిగిన వారుగా మనం చూస్తున్నాం. 17:10 కూడా చదువుదాం ప్రియులారా. 17:10 ఇదే మత్తయి సువార్త 17:10 కూడా చూద్దాం. 17:10లో మనం చూద్దాం. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయన అడిగాను. అంటే ఇక్కడ ఏలియా గురించి యేసు శిష్యులతో అడుగుతున్నారు. ఎవరు? శాస్త్రులు. అంటే దేవుని వాక్యాన్ని బాగా వీరు ఎరిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మూడో విషయం చదువుదాం. 23:2 మత్తయి సువార్త 23:2. ప్రియులారా మత్తయి సువార్త 23:2లో చదువుదాం. ప్రియులారా వీరు ప్రియులారా ఏంటిది, ఇజ్రాయేలుకు బోధకులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వింటున్నారండి. 2-3 చదివినట్లయితే, గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అంటే వీరు బోధించేటువంటి వారు. వింటున్నారండి. అంటే మొట్టమొదటి వీరి యొక్క పని, వీరు చేసే కార్యాలు, వీరి బాధ్యత ఏంటిదో మనం ఇక్కడ చూస్తుంటాం. వారు చేసే కార్యాలు లేదండి, మోసే పీఠ మీద కూర్చునేవారు, తర్వాత ఏంటంటే లేఖనాలు బాగా ఎరిగినవారు, వీళ్ళు బోధించేటువంటి వారు కూడా. అలా 7:29లో కూడా చూస్తాం ప్రేమిలారా. ఏం చేస్తారు? బోధించేటువంటి వారు. ప్రేమిలారా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. తర్వాత 4వ విషయం ప్రేమిలారా చూడండి, మత్తయి సువార్త 7:29. 7:29 మత్తయి సువార్త 7:29. మత్తయి సువార్త 7:29 చదువుదాం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వలె వారికి బోధించెను. ఇక్కడ యేసు ప్రభు బోధన చూచి ప్రియుల ప్రజలు ఏమన్నారు తెలుసా ప్రియమైన బిల్లారా, మరి యేసు ప్రభువు యొక్క బోధన చూచి వీళ్ళు ఈయన శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాకుండా అధికారంతో బోధిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి ప్రియుల, వీరు మోసే పీఠ మీద కూర్చున్నవారే, తర్వాత వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారు, వీరు బోధించేటువంటి వారు అయినప్పటికీ ఏం లేదు, వీళ్ళకి అధికారం లేదు. అధికారం లేకపోయినా కూడా అధికారము కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము ప్రత్యక్షపరచుకొని బోధ చేస్తున్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరు ఈ మాటలు వింటున్న నీవు కూడా శాస్త్రులు వరే ఉంటున్నావా? అధికారం లేకపోయినా మంచిదే, నువ్వు ఒక మరి సండే స్కూల్ టీచర్ కావచ్చు, ప్రియమైన బిడ్డలారా, మరి పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, ఒక సంఘ సేవకుడు కావచ్చు, నీకు వాక్యం బాగా తెలిసి ఉండవచ్చును, బాగా అర్థం, నువ్వు బోధ చేస్తుండవచ్చును. అయితే నీకు అధికారము కలిగి ఉన్నావా? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాం. అధికారం అనేది మనం ఏమంటాం? అవునండి, నన్ను నియమించారండి, చేతులు పెట్టి ప్రార్థించారండి అని మీరు అనొచ్చు. లేదా అధికార పత్రం ఉందండి నా దగ్గర, నేను ట్రైనింగ్ అయినటువంటి సర్టిఫికెట్ ఉందండి అనవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఇది కాదండి. పరలోకం నుంచి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఒక అభిషేకం నీ మీద ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? నువ్వు దేవుని సేవ చేయాలంటే ఏం కావాలి? అభిషేకం కావాలి, అధికారం కావాలి. అది ఎవరు ఇవ్వాలి? మనుషుల వల్ల కలిగేది కాదండి, దేవుని వల్ల అవ్వాలి. యేసు ప్రభుని కూడా ప్రేమారా, ఆయన దేవుడే ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పటికీ పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి, ఏ రీతికి అయితే పాత నిబంధనలో ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు అవ్వాలంటే అతను ప్రత్యేకంగా ఒక దినమున ఏం చేస్తాడు? నూనెతో అభిషేకించి ప్రతిష్ఠించిన రీతిగా నీవు కూడా ఏం కావాలి? దేవుని ఆత్మ చేత, పరలోక పరిశుద్ధాత్మ చేత ఏం కావాలి? అభిషేకింపబడాలి. ఆ ఆత్మ నడిపింపబడిన వాడకై ఆత్మ ద్వారా నువ్వు అధికారం పొందిన వాడకు ఉండాలి. అర్థమైందండి? అభిషేకం అంటే అర్థమైందండి, అధికారము. అప్పుడే అధికారం నీకు ఉంటేనే నువ్వు చెప్తున్నటువంటి బోధ ఏమవుతారు? నీ బోధ వింటున్న వారు ఏం చేస్తారు? వింటారు, లోబడతారు, ఆ ప్రకారం నడుచుకుంటారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఒకవేళ సండే స్కూల్ టీచర్ అయినప్పటికీ సరే, నీ మీద అభిషేకం ఉంటేనే నీ యొక్క మాటకి ఏమవుతారు? అక్కడ పిల్లలు లోబడతారు. బాగా విషయం అర్థం చేసుకొని ఆ వాక్యం నువ్వు చెప్పే మాటకి నువ్వు రాగానే నీ మాటకి విధేయత చూపిస్తారు. అనేక సార్లు ప్రియులారా, పిల్లలు మా మాట వినట్లేదు అని అంటారు. ఈ సండే స్కూల్ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అంటారు. అలాగే సంఘ విషయాలు కావచ్చు, విశ్వాస విషయాలు కావచ్చు, అనేక విషయాల్లో. కారణం ఏంటంటే నీ యొక్క విశ్వాసములో, నీ యొక్క అభిషేకములో ఎక్కడో పొరపాటు ఉంది. ఆత్మీయ అధికారము లేదు. ఆత్మీయ అధికారం లేకపోతే నీకు దేవుడిచ్చినటువంటి స్థానంలో, లేదా నీకు ఇవ్వబడిన స్థానంలో ఏ ప్రయోజనం ఉండదు. నేను సండే స్కూల్ టీచర్ని, నేను పాస్టర్ని అని ఒకవేళ నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ మాట కానీ నీ బోధకు కానీ ఏ మాత్రం ప్రయోజనము ఉండదు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సేవకులుగా పిలువబడుతున్న మీరు నిత్యముగా ఏం కావాలి? దేవుని అభిషేకం, దేవుని అధికారం కలిగిన వాడికి ఉండాలి. యేసు ప్రభు ఇక్కడంట అధికారంతో బోధించాడు. కానీ శాస్త్రులు ఏం చేసేవారు? అధికారంతో బోధించేవాళ్ళు కాదు. మరి ఎలా బోధించినా మనకు తెలియదు. కానీ వాళ్ళ మటుకు వాళ్ళు మాత్రం ఏం భయపెట్టించి ఏం చేసేవారు? ప్రజలను లోపరుచుకొని నడిపించేవారు. లేక దినాల్లో యేసు కాలంలో వారు ఏం చేసేవారు? ప్రజలు భయపెట్టించేవారు. మేము చెప్పిన మాట వెనుక మేము వెలివేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేటువంటి వారు. ప్రియమైన బిడ్డలారా, దానివల్ల ప్రయోజనం లేదు. ఒక నిజంగా నీ మీద అభిషేకం ఉంటే ఏమవుతారు? నీకు ఏమవుతారు? లోబడతారు, నీ మాటకు లోబడతారు. నువ్వు చేసే పరిచర్యకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఫలిభరితంగా ఉంటుంది. నువ్వు చెప్పే ఒక్కొక్క మాట, నువ్వు చేసే ఒక్కొక్క బోధ కూడా చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంది? కార్యము జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా జ్ఞానం చేసుకోవాలి. ఈ యొక్క శాస్త్రంలో ఏం లేదు, వాళ్ళు అధికారం లేదు. అందుకే ప్రజలు వీళ్ళని చూసి ఏంటి ఈ శాస్త్రులు చేసే బోధకని ఈయన చేసే బోధకని చాలా తేడా ఉంది. ఈయన అధికారంతో మాట్లాడుతున్నాడు, భయపడి కాదు. చాలామంది భయపడి బోధిస్తూ ఉంటారు.
ప్రియులారా. వీళ్ళు ఏమనుకుంటారో, ఈ మాట వింటారో, అది ఇది అనుకుని భయపడి బోధిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ అలా భయపడి నువ్వు దేవుని వాక్యాన్ని ఉపదేశం చేస్తున్నట్లయితే నువ్వెవరు తెలుసా ప్రియమైన బిల్లారా? అభిషేకం లేనివాడివి, అధికారం లేనివాడివి. లేకపోతే నువ్వు పొందుకో. అభిషేకం లేకుండా, అధికారం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు వాక్యాన్ని బోధించినట్లయితే ప్రియమైన బిల్లారా, ఏ మాత్రం కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేవని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తుంది ప్రియులారా. తర్వాత మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 17వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త ప్రియులారా 17:10. మత్తయి సువార్త 17:10. అప్పుడైన శిశువులో ఏలియా వచ్చి సమస్తము చక్కపెట్టునని మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతన్ని చేసిన ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి శ్రమ పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శాస్త్రులు వచ్చి ప్రియులారా యేసు శిష్యులతో చెప్తున్నారు, అడుగుతున్నారు ఏమనంటే, అలాగైతే ఏలియా ముందుగా రావాలని ఎందుకు శాస్త్రులు చెప్తున్నారు? వీళ్ళు యేసు శిష్యుల దగ్గరికి వచ్చి శాస్త్రులు ఏమడిగారు? ఏలియా రావాలి కదయ్యా ముందుకి అంటే అని అడుగుతున్నారా అని శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గర చెప్తున్నారు ప్రియులారా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏలియా ఆల్రెడీ వచ్చాడు, వచ్చినప్పుడు వారికి ఇష్టం వచ్చిన రీతికి ఆయన చేశారు, ఆయన వెళ్ళిపోయాడు కూడా. ఇప్పుడు మనిషి కుమారుడు ఉన్నాడు, ఆయన పట్ల కూడా వారు ఏం చేస్తారు, ఇష్టం వచ్చిన చేయబోతున్నారని యేసుప్రభు దగ్గర యేసుప్రభు తన శిష్యులకు వివరిస్తున్నాడు. ఎవరి గురించి? శాస్త్రుల గురించి. అంటే ఈ యొక్క శాస్త్రులకు వాక్యం అంతా తెలుసు, కానీ ఆ వాక్యం యొక్క అర్థము తెలియదండి. యేసుప్రభు చాలా చోట్ల ఈ మాట చెప్పాడు. చూడండి, 9 మార్కు సువార్త 9:11 కూడా చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 11వ వాక్యం కూడా చదువుదాం ప్రియమైనలారా. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమైనా అడిగారే ప్రియులారా. దేవుని వాక్యాన్ని వీరికి సరిగా అర్థం కాదు. అందుకే ఇంకో చోట అన్నాడు, వీరు లేఖనమును కానీ లేఖనంలో శక్తిని కానీ ఎరగపోవటం వలన పొరబడుతున్నారు. వీరికి వాక్యం తెలుసు, కానీ వాక్యం యొక్క అర్థము తెలియదు. ఈ దినంలో చాలామంది ప్రియులారా శాస్త్రులు లాగలే వాక్యములు తెలుసు, చెప్పమంటే ప్రియులారా బైబిల్ గ్రంథం అంతా కూడా కళ్ళు మూసుకొని చదువుతారు, కంఠతం చెప్పేయగలరు, కానీ దాని యొక్క అర్థము తెలియదు. అర్థం తెలియకనే అనేక మంది ఈ దినాల్లో అనేక మంది తప్పులు పడడానికి చూస్తూ ఉంటున్నారు. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ లేదంటారు, మరికొంతమంది అంటారు భాషలు లేదంటారు, మరికొంతమంది ఒక్కొక్కరు ప్రియులారా ఒక్కొక్క రీతిగా ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక ప్రియులారా ఇతరుల మీద తప్పులు మోపుతూ ఉంటారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. శాస్త్రులు ప్రియమైన బిలారా ఏంది, వాక్యం అంతా తెలుసు, కానీ దాని యొక్క అర్థము తెలియదు. ఆత్మసమైన అర్థం వారికి తెలియదు, ఆ లేఖనాలు ఉన్నటువంటి సత్యం వారికి తెలియదు. అందుకే యేసుప్రభు ప్రియమైన బిలారా తన శిష్యులకు ఏం చేశాడు, లేఖనాలు గ్రహించినట్లుగా వారి యొక్క కన్నులు తెరిచాడంట. మన కీర్తన గ్రంథం చదివినట్లయితే ప్రియులారా 119 మనం చదువుతాం, 18వ వాక్యం అనుకుంటాను ప్రియులారా. ఏమన్నాడు, ప్రభా నీ ధర్మశాస్త్రం ఆచరణ సంగతులను గ్రహించడం కన్ను తెరవమంటున్నాడు. అవును ప్రియ సహోదరు, ఈ లేఖనాలు పైకి అక్షరార్థము కాదు, అందుకంటాడు అక్షరము సంపును కానీ ఆత్మ జీవింపచేయను. అక్షరార్థముగా ప్రతి ఒక్కటి తీసుకున్నట్లయితే ప్రియులారా ఏమవుతాం, అది మరణానికి తీసుకుని వెళ్తుంది. అందుకనే అలా కాకుండా ఇందులో ఆత్మీయ సంగతులు మనం ఏం చేయాలి, గ్రహించాలి. లేఖనంలో శక్తిని గ్రహించాలి, లేఖనంలో అర్థాన్ని గ్రహించాలి, ఇందులో ఆత్మీయ అర్థాన్ని మనకి గ్రహించాలి. ఆనాడు ప్రియమైన శాస్త్రులు వాళ్ళతో పాటు పరిసయ్యులు ఇంకా చాలామంది గుంపులు ఉన్నాయి. ఆ గుంపులను కలిసి వారికి వాక్యం తెలుసు, కానీ దాని యొక్క అర్థము తెలియదు. దాని వెనుకున్నటువంటి యొక్క అసలు స్థితిలో ఏంటంటే ప్రియమైన సత్యం తెలియదు. అందుకే వారు యేసుప్రభుని సిలువ వేసి చంపేశారు. అందుకే
ప్రియమైన సహోదరి సహోదరుడా, బోధిస్తున్నటువంటి బోధకుడమైన నీవు, ఇతరులకు బోధిస్తున్న నీవు లేఖనాలను, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? సరి అయిన రీతిగా ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చక్కగా విభజించి బోధించేవాడుగా ఉండాలి. చక్కగా నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. నువ్వు అర్థం చేసుకోకుండా, ఆ శక్తిని ఒక అర్థం చేసుకోకుండా, ఆ యొక్క వాక్యాన్ని అనుభవపూర్వకంగా నువ్వు ఆ శక్తిని అనుభవించకుండా నువ్వు బోధించద్దు. అందుకంటున్నాడు, నిన్ను మొట్టమొదటి బోధించుకుంటున్నాడు. ఇతరులకు బోధిస్తున్న నిన్ను బోధించుకోమని ప్రభు వాక్యం క్లియర్గా తెలియపరుస్తుంది. ప్రియమైన ద్వారా ఈ యొక్క శాస్త్రం ఉన్నటువంటి యొక్క లక్ష్యం ఏంటంటే, దేవుని వాక్యాన్ని తెలుసు కానీ దాని యొక్క అర్థము తెలియదు. చాలా చోట్ల ప్రియమైన యేసు ప్రభువుని గద్దించడం చూస్తాం. అందుకే అన్నాడు, మీరు వెళ్ళి నేర్చుకోండి అని కొన్ని చోట అన్నాడు. మీరు వెళ్ళి లేఖలు మీకు అర్థం మీరు నేర్చుకోండి అని కూడా ప్రభు చెప్పాడు. ప్రియమైన కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన మరొక విషయాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన 6వ విషయం ప్రియమైన ఏంటి తెలుసా? మత్తయి సువార్త 5:20 చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యము. శాస్త్రుల యొక్క మరొక లక్షణాన్ని మనం చూస్తున్నాం. పరిశీల విషయం తర్వాత నేర్చుకుందాం. ప్రియమైన మొట్టమొదటి దినం శాస్త్రుల గురించి మనం నేర్చుకుంటున్నాం. 5వ అధ్యాయము ప్రియమైన శాస్త్రుల యొక్క మరొక లక్షణాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. 5వ అధ్యాయము ప్రియమైన 20వ వాక్యం చదువుదాం. శాస్త్రులు నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోకములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మరలా ఈ వాక్యాన్ని చదువుతున్నాను. ఎందుకంటే ఏంటి వారి నీతి అని మనం మొట్టమొదటి చూసినట్లయితే 17 నుంచి చదువుదాం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ప్రేమ ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ప్రేమ ఇక్కడ చదువుదాం. పైనుంచి ప్రేమ 19 నుంచి చదువుదాం. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒక దాన్నైనా మీరి మనుషులకు అలాగూ చేయు బోధించువాడెవడో వాడు పరలోకములో మిగులు అల్పుడు అనబడునని, అయితే వాడిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకంలో గొప్పవాడగను. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాడు ఏంటంటే, ఎవరైతే బోధించేటువంటి వారు దాన్ని గైకొని బోధించాలంట. ఈ శాస్త్రులు ఏంటంటే బోధిస్తారు కానీ ఆ ప్రకారం వీరు చెయ్యరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చేస్తున్నటువంటి ప్రియ సేవకురాలు ఒక్కసారి విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. నువ్వు బోధిస్తున్నావు మంచిదే, ఆ బోధ ప్రకారము నువ్వు జీవిస్తున్నావా? ఇక్కడ శాస్త్రులు బోధిస్తారు కానీ ఆ ప్రకారం వారంట చెయ్యరంట. కానీ మీరు చక్కగా చూడండి, ఇదే వాక్యంలో 23:3 చదువుదాం. మత్తయి సువార్త 23 అధ్యాయము 3వ వాక్యం. గనుక మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. ఇక్కడ శాస్త్రి యొక్క లక్షణం ఏంటి తెలుసా? లేఖనాలు తెలుసు, లేఖనాన్ని బోధిస్తారు కానీ ఆ ప్రకారం వారు చెయ్యరంట. అందుకే దేవుడు అన్న వారి నీతి కంటే అధికమైన నీతి ఉండాలి. అంటే ఏంటిది? నువ్వు దేనైతే బోధిస్తున్నావో, ఎవరికైతే ఇతరులకు బుద్ధి చెప్తున్నావో ఆ ప్రకారం నువ్వు కూడా జీవించాలి. అర్థమైందండి? అధిక నీతి అంటే ఏంటిది? శాస్త్రుల కంటే అధికముగా నీతి కలిగి ఉండమన్నాడు. అంటే దేంటి అర్థం? అది వారు బోధిస్తారే కానీ చెయ్యరు. కానీ నీవు బోధిస్తున్న, నీవు ఇతరులకు బుద్ధి చెప్తున్న నీవు ఏం చేయాలి? బాగా అర్థం చేసుకో. ఏం చేయాలి? నువ్వు అధిక నీతి కలిగి ఉండాలి. అంటే వారిలాగా ఆయనలాగా వారి వల్లే కాకుండా బోధిస్తున్న నీవు ఆ బోధ ప్రకారం నడిచి చూపించాలి. మనం ఎజ్రా గురించి చెప్పుకున్నాం. ఎజ్రా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పరిశీలన చదువుకోవడమే కాకుండా దాన్ని గైకొనేవాడుగా ఉన్నాడు. గైకొనడమే కాకుండా
ఇజ్రాయేల్ ప్రజలకు బోధించడానికి ఏం చేస్తాడు? స్థిరం మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ 3 లక్షణాలు బోధకులమైన మనకి మనకు కలిగిన వారముగా ఉండాలి. మనము కలిగిన వారుగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక వాక్యం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. ప్రియులారా, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తిమోతి ఒక సేవకుడు. యవనస్తుడైన సేవకునికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏం తెలుసా? నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొందువు. ఇక్కడ బాగా వినండి. బోధ చేస్తుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా నీ మనసులోకి రానివ్వు అన్నాడు. నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము అంటే ఏంటిది? నువ్వు ఏం బోధిస్తున్నావో గ్రహించి బోధించు. ఏదో నోటికొచ్చిన రీతిగా మనం ఏం చెప్పకూడదు. కొన్నిసార్లు మనం చేసిన ప్రసంగం మనకే జ్ఞాపకం ఉండదు, మనం ఏం చెప్పాం మనకే జ్ఞాపకం ఉండదు. ఇక విన్నవారికి ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి? ప్రియమైన బిడ్డలారా, అందుకని నువ్వు ఏం బోధిస్తున్నావో దాన్ని ఏం చేయి, దాని విషయం జాగ్రత్త కలిగి ఉండము. రెండవది, వీటిలో నిలకడగా ఉండము. దాన్ని ఏం చేయాలంట? నిలకడ అంటే ఏం బోధిస్తున్నా బోధలో ఏం నువ్వు నిలబడమాట, నువ్వు మాదిరికరంగా ఉండు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, విషయం బాగా అర్థం చేసుకుందాం. కాబట్టి వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొందువు. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా ఆ బోధ ప్రకారం నువ్వు నడుస్తావో అప్పుడే నీ బోధ వింటున్న వారిలో ఆ బోధ ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బోధ ఏం చేస్తుందంట? ఫలిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు నడవకపోతే అది ఫలించదు. అందుకని బోధిస్తున్న నీవు ఆ బోధ ప్రకారం ఏం చేయాలి? నడిచినట్లయితే నీవును నీ బోధ విన్నవారు కూడా ఏమవుతారు? రక్షింపబడతారు. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. ఎదుటవానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహంలో అసహించుకొను నీవు గుడ్లను దోచదవా? ఇప్పుడు అన్నాడు, ఇతరులకు బోధించు నీవు నిన్ను నీవు బోధించుకోవా? ప్రియ సహోదరి సహోదరా, కేవలం బోధించడమే నా పని అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ బోధ ప్రకారం ఏం చేయాలి? నడవాలి. అందుకే ఇతరులకు బోధించే నీవు నిన్ను నీవే బోధించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఈ శాస్త్రులు మాత్రం ఏం చేసేవారు? బోధించేవారే కానీ దాని ప్రకారం నడిచేవారు కాదు. కానీ ప్రియులారా, దానికంటే ఎక్కువ నీతి కలిగి ఉండడం అంటే ఏం చేయాలి తెలుసా? వారిలాగా కాకుండా బోధించే నీవు ఏం చేయాలి? గైకొని చూపించు. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా నేను మాదిరిగా ఉన్నాను అంటున్నాడు. అంటే నువ్వు కేవలం బోధించడమే కాదు, ఆ ప్రకారం నడిచి చూపించినప్పుడు నిన్ను చూచి అనేక నడవగలరు. అప్పుడు సంఘము, నీ యొక్క సండే స్కూల్ పిల్లలు అందరూ ఎవరైనా సరే దాన్ని చూసి ఏం చేయగలరు? నడవగలరు. వారికి ఏం కాదు? క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేకపోతే నువ్వు చేసేటువంటి ఒక బోధ వలన ఏ ప్రయోజనం ఉండదని, దానివలన ప్రియులారా ఎలాంటి ఫలితం ఉండదని మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఇక మొట్టమొదటిగా శాస్త్రుల యొక్క కార్యాలు ఏంటి తెలుసా? వీరెవరు? మోషే పీఠ మీద ఉండేటువంటి వారు. రెండోది లేఖనాన్ని బాగా ఎరిగినటువంటి వారు. మూడోది వీరు బోధించేటువంటి వారు. వీరు అధికారం లేకపోయినా కూడా అధికారం ఉన్న వాళ్ళ వల్ల ఏం చేసేవారు? చూపించుకునేవాళ్ళు. లేఖనాన్ని సరిగా అర్థం కూడా తెలియనటువంటి వారుగా ఉన్నారు. తర్వాత ప్రియులారా
వీళ్ళు బోధిస్తారు కానీ బోధ ప్రకారము నడవని వారు. కానీ మనమైతే ప్రియులారా ఈ రీతిగా ఉండాలి. వారికంటే అధిక నీతి కలవారం ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా మనం ఏ రీతిగా ఉండాలంటే లేఖనాన్ని బాగా ఏం చేయాలి, చదవటమే కాదు, దాన్ని ఏం చేయాలి, పరిశీలన చేసి చదువుకోవాలి. చదువుకోవటమే కాదు ప్రియులారా, ఆ లేఖనాన్ని అనుసరించి ఏం చేయాలి, ఆత్మీయ అర్థం, సరైన అర్థం తెలుసుకొని ఆ ప్రకారం నడిచి చూపించేవారుగా ఉండి మాదిరికరమైన జీవితం జీవించాలి అని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా ఈ దినమున ప్రియులారా శాస్త్రులు మనం ముందు పెట్టుకొని వారికంటే అధికమైన నీతి మనం కలిగి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకొని మన జీవితాన్ని చక్క చేసుకొని యథార్థమైనటువంటి ఎజ్రా వలె ఒక మంచి ప్రియమైన బిడ్డలారా యథార్థమైన శాస్త్రులుగా మనం ఉండి దేవునికి ఇష్టకరంగా పరలోక వారసులు అవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. కళ్ళు మూసుకునైతే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాటకు వందనాలు. ప్రత్యేకించి ఈ దినమున ప్రభు అయ్యా బోధకులమైనటువంటి మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభు. అయ్యా శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు అయ్యా బోధకుల గురించి హెచ్చరిక చేస్తున్నావు. అయ్యా శాస్త్రుల ప్రభానికి స్తోత్రం ప్రభు. సేవకులమైన మాతో హెచ్చరిక చేస్తున్నావు ప్రభు. అయ్యా శాస్త్రుల వల్లే కాకుండా అయ్యా మమ్మల్ని యథార్థముగా ఎజ్రా ఏ రీతిగా అయితే ప్రభు అయ్యా దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పరిశీలించే చదువుకొని ఆ ప్రకారం నడుస్తూ మరి ఇజ్రాయెల్ ప్రజలకి నేర్పించడానికి స్థిర మనసు కలిగిన వాడుకున్నాడు. అలాంటి మనసు అలాంటి జీవితం మాకు దయచేసి ఎదుట ప్రభా శాస్త్ర నీతి కంటే పరిచయ నీతికి అధికం కలిగిన వారముగా ఎదుట కనబడడానికి కృప దయచేసి మా ఇంట్లో నడిపించమని వాక్యం ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వించమని యేసునామములో అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డతోనూ అలాగే ఆయన రాకడ పర్యంతము తోడ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.